నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి 2 అంశాల మీద నిలబడు, 3వ అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టానని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీవు నోటితో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు విశ్వసనీయత ఉండదు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు కూడా పేపర్లు వచ్చాయి, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి వచ్చింది. ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు. సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా. కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే. కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరెవరి పాత్ర ఉందో కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ పాస్ ఏ విధంగా చేరింది, ఎందుకంటే నా తాత వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి నా పాస్ కారు పాస్కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టాం. మా పిఏ కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు. నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ ఇచ్చి కట్టుంది, నువ్వు వెళ్ళి చెప్పయ్యా ఇదిగో వీళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు చేయి. అంతే తప్ప నా కన్సర్న్లో రేవు పార్టీ జరిగింది, రేవు పార్టీలు వెదవా, నీకు అలవాటు కన్నా నాకు అటువంటి అలవాటు లేదు. అటువంటి అలవాటు లేనేటువంటి వాడిని నేను. కాబట్టి లేని అలవాటు, నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. నీకు నీతి లేదు, నిజాయితీ లేదు, నీ బ్రతుకే అట్లాంటిది. నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా, మాట్లాడు. లేదు నా నోరు ఇంతే, నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సింది అనుకుంటే నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది ఏమి ఉండదు. అంటే మామూలుగా జెరాక్స్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ కూడా ఏం లేదు ఈరోజు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే కారు పార్క్ అయింది, వాడు ఫోటో తీసుకొని జెరాక్స్ తీసుకుంటున్నాడు, పోయి కలర్ ప్రింట్ తీసుకుంటున్నాడు. నేనేం చెప్పేది ఏ ఎమ్మెల్యే దొరికింది, ఇప్పుడు నా దగ్గర దొరకబట్టి నా దగ్గరికి వచ్చింది, మిగతా ఎమ్మెల్యే దొరికితే వాళ్ళ మీదకి పోయింది, వాళ్ళ గురించి మాట్లాడినాడు. అట్లా ఉన్నటువంటి దాంట్లో ఆ కారుకు ఉన్నటువంటి పాసు నా కారు పాస్ చేరిందనే దాని మీద, ఎందుకు చేరిందనే దాని మీదనే ఎఫ్ఐఆర్ చేయం. అతనికి ఎక్కడి నుంచి సేకరించాడనేటువంటిది కూడా సాక్ష్యాలతో సహా పోలీసులు వాళ్ళ విచారణలో తేలుతుంది. పోలీసు విచారణలో తేలిన తర్వాతనే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి. లేదు నాకు సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే ఎవరు ఇచ్చారనేటువంటి దాని మీద, ఎట్లా వెళ్ళిందనే దాని మీద కదా ఎఫ్ఐఆర్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాం. అదే తెలియాలి కదా, పోలీసు విచారణలోనే కదా తెలియాలా. అవును, అసలు తెలియదు ఆ కారు. అందుకే కదా ఆ కారు వ్యక్తితో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారుతో కానీ, లేదా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఏమి సంబంధాలు లేవు. ఆ కారు పాస్ అతనికి ఎట్ట వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది పోలీసు విచారణలో తేరాలి. కాబట్టి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేసాం, ఎఫ్ఐఆర్ కట్టాం అని చెప్పారు. ఇన్ఫర్మేషన్ మామూలుగా కంపల్సరీగా అది చూసినటువంటి వాళ్ళు లేదు, మామూలుగా చూసినటువంటి వాళ్ళు స్టిక్కర్ ఇది మామూలుగా వాళ్ళు ఇంకా ఏమి అనౌన్స్ ఏం చేయలేదు. చూసినటువంటి వాళ్ళు ఇది స్టిక్కర్ జెరాక్స్ అని చెప్పారు. ఎందుకంటే దాని మీద లోగో ఉండేది. వాళ్ళు చెప్పినటువంటి మాట నేను చెప్పాను. అందుకని దానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా వస్తే అసలు ఒకవేళ స్టిక్కరే దొంగతనం జరిగిందా, పోలీస్ కంప్లైంట్ కూడా అదే ఇచ్చాం. స్టిక్కరే దొంగతనం చేశారా, లేదనుకుంటే ఆ స్టిక్కర్కి సంబంధించినటువంటి ఫోటో జెరాక్స్ తీసి పెట్టారా, దాని మీద కూడా విచారణ చేయమన్నాం. ఎందుకంటే ఆ ముద్దాయి దొరికితే కదా విచారణ జరుగుతుంది, విచారణ జరిగితే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి. అందుకని చెప్పి మన మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. నా దగ్గర ఉన్నాయి, ఎమ్మెల్యేకి 3 స్టిక్కర్లు ఇస్తారు, 3 స్టిక్కర్లు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఆ స్టిక్కర్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేసాడా, ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు ఎవరు తెలుస్తాయి, మన డిస్కషన్లో కాదు కదా, మనకు మామూలుగా విచారణలో తెలుస్తుంది. మామూలుగా అతను తీసుకొచ్చి విచారిస్తే స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చిందనే తెలుస్తుంది.